సో జెన్జీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? జెన్జీ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ నుంచి చేస్తున్నది జెన్జీ కార్యక్రమాలే. మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా పిల్లలు, కాకతీయ పిల్లలు ఎవరండి? జెన్జీయే కదా. ఆ చైతన్యం రకరకాల రూపంలో వస్తుంది. ఇవాళ దాన్ని జెన్జీ అని ఒక స్టైలిష్ నేమ్ పెట్టాం మనం. తప్పితే భారతదేశంలో చూసిన అన్ని ఉద్యమాలు, ప్రతి విద్యార్థి జయప్రకాష్ నారాయణ గారు చేపించిన విద్యార్థి ఉద్యమం దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అన్ని జెన్జీ ఉద్యమాలే. ఇప్పుడు జరుగుతున్నటువంటి జెన్జీని కూడా నేను మీ ద్వారా అపీల్ చేసేది ఏంటంటే, సోషల్ చేంజ్ అన్నది చాలా అవసరం. మన ఇండియా ఆల్రెడీ కాస్ట్ సిస్టంలో డివైడ్ అయి ఉంది కాబట్టి ఆ కాస్ట్ సిస్టమ్ని సమూలంగా నాశనం చేయడం అనేది డిస్టెంట్ డ్రీమ్ అయినా వాటిని ఎంపవర్ చేస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలనే ఆలోచనలో డెఫినెట్గా జెన్జీ అంతా కూడా ఆలోచించి పాల్గొనాలని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని, మాకు మద్దతు ఇవ్వాలని, తద్వారా సామాజిక న్యాయాన్ని, సోషల్ జస్టిస్ని తెలంగాణలో సాధించాలని మాత్రం వారికి అప్పీల్ చేస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్ కవిత గారు. థ్యాంక్ యూ అండి. రాజకీయాల్లో మీరు మరింత ముందుకెళ్లాలని కోరుకున్నా, దట్టు మహిళగా. మహిళలు ఇంకా చాలామంది రావాలి, మీరు చాలామంది మహిళలకు స్ఫూర్తి కావాలని చెప్పి కోరుకున్నాం. అండ్ మీరు అనుకున్న కాజ్ మీరు అధికారంలోకి వచ్చి ఫుల్ఫిల్ చేస్తే దళితులు, బీసీలు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అదైతే జరుగుతుంది. ఫర్గెట్ అబౌట్ పవర్, ఇదైతే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అణగారిన వర్గాలు ముందుకు వస్తే సమాజం మరింత ఫాస్ట్గా ముందుకెళ్తుంది. సో ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.